అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే నిరుద్యోగులందరికీ ఒక గొప్ప శుభవార్తను చెప్పుకోవాలా. అదేందని ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 10,000 కోట్లు పెట్టుబడులే లక్ష్యంగా కొత్త టెక్టైల్స్ విధానం, 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, పాలసీకి సీఎం ఆమోదం. ఈనాడు అమరావతిలో ముద్రించబడినదమ్మా. రాష్ట్రంలో 10,000 కోట్లు పెట్టుబడులే లక్ష్యంగా టెక్టైల్స్ కొత్త పాలసీని ప్రభుత్వం రూపొందించింది. దీని ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని అంచనా. ఇందులో భాగంగా ప్రోత్సాహకాలు అందించి నేత, ప్రాసెసింగ్, గార్మెంట్, ఇంటిగ్రేటెడ్ యూనిట్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాపిటల్ సబ్సిడీ పెంచనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఇందులో ప్రతిపాదించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం టెక్టైల్స్ కొత్త పాలసీపై సమీక్షించారు. పాలసీపై సంతృప్తి వ్యక్తం చేసి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో దీన్ని కేబినెట్ ముందుకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మరింత కసరత్తుల తర్వాత లెదర్ పాలసీపై ముందుకెళ్లాలని సూచించారు. అందరికీ గుడ్ న్యూసే కదమ్మా. నిరుద్యోగులందరికీ దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయంట. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ధన్యవాదాలు.